ఎల్ఐసి వారు అందిస్తున్నటువంటి కస్టమర్ అప్లికేషన్ అండి, కస్టమర్ మొబైల్ అప్లికేషన్ ఎల్ఐసి డైవ్ యాప్ అనేది. దీన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వాళ్ళు. అదేవిధంగా యాపిల్ ఫోన్లు కూడా మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఇట్లా ప్లే స్టోర్ నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇది ఆండ్రాయిడ్ మొబైల్, ఇది ప్లే స్టోర్ అనేది ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది కదండి, ప్లే స్టోర్ యాప్. ఆ యాప్లోకి వెళ్ళి ఎల్ఐసి డిజిటల్ యాప్, ఎల్ఐసి డైవ్ యాప్ అని కొడితే మనకి ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఎల్ఐసి డైవ్ యాప్ అని సెర్చ్లో కొట్టారంటే సెర్చ్ బటన్ మీద మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ ఇచ్చామంటే యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. వచ్చేసి చూడండి, ఇట్లా మనకి ఎల్ఐసి డైవ్ యాప్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అని వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇన్స్టాల్ అని వస్తుందండి. ఇది మీకైతే ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది, ఇన్స్టాల్ అండ్ ఓపెన్ ఆప్షన్ అయితే వస్తుందండి. ఇక్కడ ఇన్స్టాలేషన్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇన్స్టాల్ ఆప్షన్ వచ్చిందండి. ఎల్ఐసి డైవ్ దాని కింద ఇన్స్టాల్ ఆప్షన్ అనేది నేను ఓపెన్ చేసుకున్నట్టే ఆ యాప్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇట్లా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ ఆప్షన్ వస్తుందండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఓపెన్ చేసి చూస్తానండి. ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడనట్లే. ఇది కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది ఓపెన్ అయిపోతుందండి. మరింత అయితే టైం ఏం కాదు. ఇట్లా మీకు బయోమెట్రిక్ లేదా ఎంపిన్ ద్వారా మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు అండి. ఎంపిన్ లేదా మీ బయోమెట్రిక్ ద్వారా మీరు ఓపెన్ అయితే చేసుకోవచ్చు అండి. దీంట్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇట్లా ఓపెన్ అయిందండి. మీకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆప్స్ దగ్గర మీరు మీకు పాలసీ డీటెయిల్స్ ఫస్ట్ మీ నేమ్ అడుగుతుందా కనిపిస్తుందండి పైన టాప్ సైడ్. తర్వాత మీ పాలసీలన్నీ మీరు ఇక్కడ 1 by 1 ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు పాలసీ కౌంటర్ అనేది ఆల్సోలో చూపిస్తుంది. దాని పక్కనటువంటి సెల్ఫ్ అంటే మీ పర్సనల్లీ వ్యక్తిగతమైనవి చూపిస్తుంది. దాని పక్కన బ్యాలెన్స్ కూడా మనకి చూపిస్తుందండి. తర్వాత మనకి అక్సరీ సెగ్మెంట్ పే ప్రీమియం అండ్ అప్డేట్ ద బ్యాంక్ డీటెయిల్స్ అండ్ డౌన్లోడ్ ద డాక్యుమెంట్స్ అండ్ మెచ్యూరిటీ అండ్ సర్వైవల్ క్లెయిమ్స్ కూడా మనం చూసుకోవచ్చు అండి. తెలుసుకోవచ్చు మనం ఆల్రెడీ ఉన్న పాలసీ యొక్క మెచ్యూరిటీ డీటెయిల్స్ అంటే ఎంత అమౌంట్ వస్తుంది, అదేవిధంగా సర్వైవల్ క్లెయిమ్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు అండి. అదే ఫర్దర్ మనకి ఏ టైప్ ఆఫ్ ప్లాన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కూడా మనం ఇక్కడ యాప్లోనే తెలుసుకోవచ్చు అండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎండోమెంట్ ప్లాన్స్, అదేవిధంగా హోలీ ప్లాన్స్, అదే మనీ బ్యాక్ పాలసీలు, అదేవిధంగా టర్మ్ ప్లాన్స్ అండ్ పెన్షన్ ప్లాన్స్ అండ్ యూనిట్ లింక్డ్ ప్లాన్స్ అండ్ మొదలైన పాలసీ ప్లాన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. తర్వాత మనకి లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి అదర్ సేవింగ్స్కి ఏదైతే మనం కంపారిజన్ చేసుకోవచ్చండి. ఫన్ ట్యాక్స్ ద్వారా, టాప్ ఫ్యాక్స్ ద్వారా. విధంగా హూ కెన్ బై లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఎవరికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలి మనం తీసుకోవచ్చు అండి. విధంగా చూసుకున్నట్లయితే ఫర్దర్ మనకి ఇక్కడ దీంట్లో ఎన్ని రకాల పాలసీలు మనకి అవైలబిలిటీలో ఉన్నాయి కూడా మనకి ఇక్కడ ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నటువంటి పాలసీ కూడా మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంటుందండి. ఏదైనా మనకి నచ్చిన పాలసీ మనకి మన ఏజ్కి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సెలెక్ట్ చేసుకుని మనం మీకు దగ్గరలో ఉన్న ఏజెంట్ మీరు కన్సల్ట్ అయ్యారంటే మీరు వాళ్ళు క్లియర్ మీకు డీటెయిల్స్ అనేవి ఇన్ఫార్మ్ చేస్తారండి. మీరు ఫర్దర్గా మీకు ఏదన్నా అడిషనల్గా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు మొహట పడకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏజెంట్ని లేదా దగ్గర ఉన్న బ్రాంచ్ని మీరు కన్సల్ట్ అయ్యి మీకు ఏ పాలసీ అయితే కావాలో దాన్ని మీరు తీసుకోవచ్చు అండి. అంటే దీనికంటే ప్రత్యేకించి మాకు ఇన్కమ్ అయితే ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం ఎల్ఐసిలో ఇన్సూరెన్స్లో ప్రీమియం అనేది పెట్టుకోవాలండి. మనకు ఇన్కమ్కి మించి పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అనేది వస్తుందండి. మళ్ళీ ల్యాప్స్ అవ్వడం అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. దయచేసి వాళ్ళ ఇన్కమ్ బట్టి దాని తగ్గట్టు మీరు ప్లాన్స్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసుకోండి. అదేవిధంగా దీంట్లో పిల్లలకు సంబంధించినటువంటి ప్లాన్లు, అదేవిధంగా పెద్దలకు సంబంధించినటువంటి ప్లాన్లు కూడా ఉన్నాయండి. పిల్లల కంటే 90 రోజుల నుంచి 65 సంవత్సరాల పిల్లల వరకు కూడా పాలసీ ఇస్తామండి. అదేవిధంగా ఇక్కడ మనం ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ప్రొఫైల్ వస్తుందండి. మై ఎల్ఐసిలో ఇక్కడ మై ఎల్ఐసి అని ఆప్షన్ చూపిస్తుంది కదండి, దాంట్లో మన ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా అప్డేట్ చేసుకోవచ్చు అండి మన పాలసీ సంబంధించినవి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి. దయచేసి దాని పక్కన ఉన్నటువంటి లైక్ బటన్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే మీకు కనిపించినటువంటి లైక్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. మా పూర్తి వీడియోల నుంచి వరకు చూడండి, తర్వాత తెలుసుకోండి.